ఇంటింటికి టీడీపీ ప్రశ్నిస్తోన్న వైసీపీ. ఇదే ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ టాపిక్. ఇంటింటికి వస్తున్నాం, చేసిన మంచిని వివరిస్తాం, చేయబోయే పనులను కూడా చెప్తామంటూ టీడీపీ కదిలింది. అయితే ఏం చేశారని ప్రజల్లోకి వస్తారంటూ ప్రశ్నలు సంధిస్తోంది వైసీపీ. ఈ రెండు పక్షాల మధ్య డైలాగులతో ఏపీలో పొలిటికల్ రచ్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు తెలుగు తమ్ముళ్లు. సూపర్ 6 పథకాల అమలు గురించి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఏ ఇంటికి ఏ పథకాలు అందాయనే లిస్టుతో ఇంటింటికి వెళ్తున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 80% అమలు చేయడమే కాకుండా పోలవరం, అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయంటూ ఇంటింటికి వెళ్లి చెప్తున్నారు. కూటమి అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్చుకోలేకపోతోందంటూ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. కుల మత విద్వేషాలను జగన్ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రజలు వైసీపీ ట్రాప్ లో పడద్దంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉరకల పరుగులు తీపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే పెన్షన్ కానివ్వండి, గ్యాస్ బండ్లు అన్నం కానివ్వండి, ఆ తల్లికి వందనం పిల్లలది కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో భారమైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే ఒక ఆంక్షంతోనే మేము ఇది ప్రజల వద్దకు వెళ్తున్నాం. టీడీపీ నేతలు చేపట్టిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 2 ఏళ్లలో ఏం చేశారని ప్రజల్లోకి వెళ్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. హామీల సంగతి ఏంటంటూ టీడీపీ నేతలను ప్రజలు నిలదీస్తారని అన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఏం సాధించినారని మీరు ఊరి మీద ఎదురుతారా? నా తెలియకడుగుతా, ఏం పొడిచినారనబ్బా మీరు? రాష్ట్రం అంతా ఊరి మీద పడి తిరుగుతారే. 9 గంటలకు లేచి సోగ్గా తయారై బాగా గోష బజాలు కట్టుకొని ప్యాంటు గింట్లు వేసుకొని శుభ్రంగా పౌడర్ పూసుకొని సిగ్గుండాలా మీ ముఖాలకు పౌడర్ వేసుకునే దానికి, మీ ఒంటికి సొక్కా వేసుకునే దానికి కూడా. మీరు దేశం మీద పన్నారు కదా, ఊర్లో ఇప్పుడు తిరుగుతున్నారు కదా. మీకు ఎదురయ్యేది చీత్కారాలు ప్రజల వైపు నుంచి, మీకు ఎదురయ్యేది బూతులు, మీకు ఎదురయ్యేది విమర్శలు. ప్రతి చోట మీరు ఈ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. రంగులు వేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మరి రంగుల రెడ్డి గారు చాలా మాట్లాడారు. రంగుల రెడ్డి గారు, ఫోటోల రెడ్డి గారు చాలా 19లో నేను ముఖ్యమంత్రి అవుతానే రాజధాని పూర్తి చేసేస్తా, పోలవరం పూర్తి చేసేస్తా, అమ్మఒడి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేస్తా, మెగా డిఎస్సి ఇచ్చేస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, సాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేసేస్తా, ప్రజలకు అంకితం చేస్తానని చెప్పిన రంగుల రెడ్డి గారు ఏం చేశారో మనందరికీ తెలుసు. టీడీపీ చేపట్టిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ 45 రోజుల పాటు సాగనుంది. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇంటింటికి తిరుగుతున్నారు.